కేవలం బ్లూ అండ్ ప్రారంభించాడు. ఎవరి కోసం ఈ టైం? ఆయన కోసమా? కాదు. టైం ఆయనకు అవసరం లేదు. కాలముతో దేవునికి పని లేదు. కాలము మనుష్యుల కొరకు చేయబడింది. కాలం మనుష్యుల బాధ్యతలను తెలపడానికి ఇవ్వబడింది. కాలం సృష్టికర్త నోట ఆరంభం ఎవరు చెప్పలేము. రేపేమి సంభవించునో మనకి తెలియదు. రేపేమి జరుగుతుందో మనిషి తెలుసుకోలేడు. ఎందుకంటే కాలం దేవుని చేతిలో ఉంది కనుక. చాలాసార్లు మనం చదువుకున్నాం మాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే కాలం దేవుని చేతిలో ఉంది. కాలవశుడు దేవుడు, కాల ప్రారంభకుడు దేవుడు, కాలాన్ని ముగించేవాడు దేవుడు. ఆరంభం ఉందంటే ముగింపు ఉన్నట్టే కదా. ఆరంభం ఉంది అంటే, బిగినింగ్ ఉందంటే ఏముండాలి? ఎండింగ్ ఉండాలి. మరి దేవుడికి ఆది ఉందా? అందుకే ఆయన పేరేంటో తెలుసా? ఆది అంతము లేనివాడు. అంటే నో టైం. దేవునికి కాలం లేదండి. అసలు దేవునికి కాలమానంతో పనే లేదు. కాలానికి అతీతుడు, కాలానికి బయటున్నవాడు దేవుడు. కాలము లోనివాడు కాడు. కాలము బయట ఉండి కాలాన్ని సృజించినవాడు దేవుడు. కనుక దేవుడికి ఆది ముగింపు లేదు. సృష్టికి ఆరంభం ముగింపు ఉంది. కనుక ఎప్పుడైతే ప్రకృతి ఆరంభమైందో, సృష్టి ఆరంభమైందో, టైం స్టార్ట్ అయింది. క్లిక్ క్లిక్ క్లిక్. అంతే కదండి. మన గడియారంలో తిరుగుతున్న సెకండ్ల ముళ్ళు, ఘడియలు, విఘడియలు, నిమిషాలు, గంటలు, ఇదంతా టైం. కనుక టైం ఎక్కడ ఉంది, ఎందులో ఉంది అంటే ప్రకృతిలో టైం ఉంది. దేవుడు తాను చేసిన సృష్టిలో టైమును పెట్టాడు. ఆ సృష్టి ఎవరి కోసం? మన కోసం. సృష్టి మన కోసం. సృష్టిలో పుట్టిన టైం, సమయం మన కోసం. పుట్టిన సృష్టి వెనుక ఉన్న కాలం మన కోసం దేవుడు చేశాడు. అందుకే ఆదికాండం చదువుకుందాం. 1వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు, సూర్యుడు, చంద్రుడు, భూమి. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలు, కాలములను, దినము, సంవత్సరములను సూచించుటకై ఉండునుగా అని చెప్పాడు. అంటే ఈరోజు భూమి, సూర్యుడు, చంద్రుడు వల్లే కదండి టైమింగ్ మనకు తెలుస్తుంది. ఈరోజు మన గడియారం మనిషి ఎక్కడి నుంచి సెట్ చేశాడు? భూమి తిరుగుటను బట్టి, సూర్యుని చుట్టూ తిరుగుటను బట్టి, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటను బట్టే కదా కాలం పుట్టింది. కనుక దేవుడు ప్రకృతిలో కాలాన్ని ప్రారంభించాడు. ఆ ప్రారంభమైన కాలం మనుష్యుల కోసం. ఏమండి? మనుష్యుల కోసం అని చెప్పి ఈ కాలం ఎంతవరకు ఉంటుంది? ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలిచియున్నంత వరకు చెప్తున్నాడు చూడండి. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేను. దేవుడు అనుకున్నాడట. భూమి ఉన్నంత వరకు అంటే టైం ఎప్పుడైతే ఎండ్ అయిపోతుంది చెప్పండి? ఎప్పుడు ఈ క్లాక్ స్టాప్, ఏమండి, టైమర్ స్టాప్, ఇక్కడ వీడియో స్టాప్,
పోయింది చూడండి. ఓకే, ఏమండి? స్టాప్. ఎప్పుడు కాలం ముగిసిపోతుంది? భూమి నాశనంతో కాలం ముగిసిపోతుంది. భూమి మీద ఎవరున్నారు? ఆయన పిల్లలు, మనం. మన కొరకు కాలాన్ని సృజించాడు, మన కొరకు ప్రకృతిని సృజించాడు. ఆ కాలంలో మనకి కాలాన్ని ఇచ్చాడు, ఈ కాలంలో మనం చేయవలసిన పనులు ఇచ్చాడు. ఇవి మీకు తెలిసినవే, ఎన్నోసార్లు విన్నాం మనం. మనకివ్వబడిన జీవిత కాలంలో ఎన్నో పనులను చేయవలసిన వారమై ఉన్నాం మనం. పనులను బట్టే కాలం ఇవ్వబడింది. అది మొదటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. పనులు, ఆ పనులకు సరిపడే కాలం. జాన్సన్ విక్టర్ గారికి పనులు ఇవ్వబడ్డాయి, ఆ పనులకు సంబంధించి కాలం ఎంత? 53 years. 53 సంవత్సరాలు సరిపోద్ది నాయన నీకు. ఎందుకంటే కాలాన్ని ఇచ్చే దేవుడు. కాలం ఎవరి వశం? కాలం ఎవరి వశం? దేవుని వశం. మీ కాలం, నా కాలం, మనందరి కాలం దేవుని చేతిలో ఉంది. మనం బాధపడిపోవచ్చు, అయ్యో జాన్సన్ గారు ముందెరిపోయారండి అని. ఏమండి? ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళిపోయినా ప్రతి ఒక్కరికి కాలాన్ని దేవుడు పంచాడు. ఆ కాలం ముగిసిన తరువాత చందు అయినా వెళ్ళిపోవాలి, జాన్సన్ గారైనా వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాలి. కనుక కాలం దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ కాలాన్ని? ఏమండి? ఎందుకు ఇచ్చాడు? మీరు దేవుని పనులను చేయడానికి మీకు సమయం ఇవ్వబడింది. ఈ సమయం దేవుని వశములో ఉంటుంది. మానవుని వశంలో లేనిది సమయం. మనుషులందరూ చెప్పే మాట ఏంటది? ఏమండి, ఒకసారి మనం కాలాన్ని పోగొట్టుకుంటే మరలా కాలం మనకి తిరిగి రాదు. నిన్నటి దినం మరలా మనకి రాదు. ఈరోజు గడిచిన దినం మరలా రేపు మనకి రాదు. పాస్ట్, గతించిపోయిందది. కనుక ఈ కాలం ఎంతవరకు ఉంటుంది? ముగింపు. భూమి ముగియడంతో విశ్వచక్రం యొక్క సమయం ముగిసిపోబోతుంది. దానియేలు గ్రంథంలో ఒక నిజాన్ని చెప్పాడు దేవుడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం ప్రియులారా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నువ్వు పొందుతావు దానియేలు. కాలాంతమందు నీ వంతులో చేరుదు. కాలాంతమందు, కాలము అంతమైపోతుంది. కాలం అంతమైపోతుంది. క్లాక్ స్టాప్ కాబోతుంది, ముగియబోతుంది. కాలం ముగిసిపోతుంది. భూమి మీద మన కాలం ముగింపు, ఇవ్వబడిన సృష్టి కాలమానం ముగియుండు కూడా ముగింపు. అంటే కాలానికి ఏముంది? ముగింపు. మరి దేవుడికి కాలమే లేదండి. పరలోకంలో గడియారాలు లేవు. మనం ఒకవేళ మన కర్మకాలి పాతాళానికి పోయాం అనుకోండి, అక్కడ గడియారాలు లేవు. 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు 60 ఏళ్ల శిక్ష లేదు, అనంతకాల శిక్ష. భూమి మీద ఇవ్వబడిన చిన్న జీవిత కాలంలో చేసిన తప్పుకి అనంతకాలం దేవుడు శిక్ష విధించబోతున్నాడు. అంటే కాలమే లేని లోకంలో అనంతము ఉండే శిక్షలోనికి వెళ్ళిపోబోతున్నాం. ఎంత భయంకరం అండి అది. ఒకసారి తలుచుకుంటేనే ఎంత భయాందోళన గురవుతున్నాం మనం. చిన్ని కాలంలో చేసే తప్పులకు కాలమే లేని అనంత కాలంలోని ఆ లోకంలో శిక్ష అనుభవించాలా? అవును. కనుక మీరు ఎలా ఉండాలి? జాగరూకులుగా ఉండాలి. కాలము నెరగాలి. కాలాన్ని వృధా చెయ్యకుండా ఉండాలి. దేవుని పనులను కాలములో, మీ కాలములో పూర్తి చేసేసుకోవాలి. కాలము నెరిగి నిద్ర మేలుకొని దేవుడిచ్చిన పనులను చేయాలి. బద్ధకస్తులుగా ఉండకూడదు. రోజులు గడిచిపోతున్నాయి. గడిచిపోతున్న రోజుల్లో దేవుని కోసం మనము చేయవలసిన పనులను వేగిరపడి చెయ్యాలి. ఎందుకంటే కాలం ముగిసిపోబోతుంది. సృష్టి ముగింపు కాలం వచ్చే లోపు మనుష్యుల కాలం ముగిసిపోతుంది.
కాలాంతము అంటున్నాడు చూడండి. కాలాంతములో నీ వంతులోనికి వెళతావు దానియేలు. నీ వంతులోనికి నువ్వు వరుసలో నువ్వు నిలబడాలి అంటే కాలము అంతమైపోవాలి, అంటే సృష్టి అంతమైపోవాలి. ఇవి కాలములో దాగి ఉన్న అనేక విషయాలు. కాలం అనగానే ఏమండి, గడియారంలో తిరిగే 3 ముళ్ళులు కావు. మీ బ్రతుకును, మీ దిశను నిర్దేశించే కాలం అది. మీరు ప్రతిసారి గడియారం, ఇంట్లో గడియారం, చేతికి గడియారం, అలంకరణకు పెట్టుకున్నావా గడియారం? మీరు చూసే ప్రతి క్షణం, గడియారాన్ని చూసే ప్రతి క్షణం మీ కాలాన్ని గుర్తు చేయాలి. మరి ఆ కాలాన్ని ఎరిగి మనం భయపడుతున్నావా? అయ్యో టైం అయిపోతుందేమో, నాకు ఇవ్వబడిన టైంలో నేను దేవుని పనులను ముగించానా లేదా అని ఎంతమంది ఈరోజు భయం కలిగి ఉన్నాం చెప్పండి? కాలాన్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉన్నాం చెప్పండి. అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక కాలాన్ని పోగొట్టుకోకండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం, టైంని సరిగా ఉపయోగించుకోవటం. లోకంలో ఉన్న వాళ్ళందరూ తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నారు. వాళ్ళకి కాలం విలువ తెలియదు, వాళ్ళకి కాలం యొక్క ప్రాముఖ్యత అర్థం కాలేదు, వాళ్ళకి చెప్పడానికి బడులలో ఇటువంటి పాఠాలు నేర్పించలేదు. కానీ మీరంతా అదృష్టవంతులు కదా, దేవుని కాల రహస్యాన్ని చెబుతున్నాడు మీకు. మీ కాలం యొక్క విలువను దేవుడు మీకు వ్రాయించాడు ఈ గ్రంథంలో. మనం ఎంత భాగ్యవంతులం, ఎంత అదృష్టవంతులం. కనుక ఆ దినములు ముగిసిపోతున్నాయి కనుక మీరు సమయమును వ్యర్థముగా గడపకుండా సద్వినియోగం చేసుకోండి నాయన పిల్లలారా, జ్ఞానుల వలె నడుచుకోండి నాయనలారా అని దేవుడు బోధిస్తున్నాడండి. ఎందుకంటే ఏ కాలములో కీడు దాపరిస్తుందో, ఏ కాలంలో మీ కాలం ముగిసిపోతుందో అది మనకు తెలియదు, రహస్యం. ఏమండి, దేవుడు నిజంగా ఎందుకు మన కాల ముగింపును చెప్పలేదు అంటే మనం నిర్లక్ష్యంగా ఉంటాం కనుక. మన ముగింపు కాలాన్ని దేవుడు ఎందుకు చెప్పలేదు? నాయన ఈరోజు పలానా వారం పలానా డేట్ను నువ్వు చచ్చిపోతావు అంటే మనం ఎలాంటి వాళ్ళం అండి? ఏమండి, ఒకళ్ళు నిజంగా 2024 జనవరి 1కే మనం చచ్చిపోవాలనుకోండి, దేవుడు చెప్పేశాడు అనుకోండి, నాయన 2024 జనవరి 1ని నేను తీసుకెళ్ళిపోతాను అంటే మనం ఎలాంటి వాళ్ళని తెలుసా అండి? 2023 డిసెంబర్ 29 వరకు మన ఇష్టానుసారంగా బ్రతుకుతామండి. ఎందుకంటే ఆ ఒక్కరోజు కన్నీటితో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి సిలువ మీద ఉన్న దొంగవాణ్ణి ఆదర్శంగా మనం తీసుకొని, తండ్రి మా పాపములు క్షమించు నాయన అని కన్నీరు విడిస్తే అసలకే మన దేవుడు అమాయకుడు, మన దేవుడు అత్యంత కరుణామూర్తి, జాలి పడిపోతాడు. ఏం చేస్తాడు? నేను క్షమాపణ కోరుకున్న తర్వాత పశ్చాత్తాపడింది, నీ డేట్ తెలిసిపోయింది కదా నీకు. అప్పుడు నీ జీవితకాలం అంతా ఏం చేశావు? వ్యర్థముగా గడిపోవు. అంటే దేవుడికి ఇచ్చే కాలం ఒక్కరోజు ఇస్తావు, మీ ముగింపు రోజు తెలిసిపోతే. అందుకే దేవుడు ఎవ్వరిది ముగింపు రోజు చెప్పలేదు, కాల రహస్యం. ఎప్పుడు ఎవరు మాయమైపోతారో తెలియదు కనుక, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కనుక పనుల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. మన బలహీనత దేవుడికి తెలుసు గనుక, ఏమండి, దానివల్ల వచ్చే అనర్థాలు కూడా దేవుడికి తెలుసు గనుక ఏమనుకుంటాడు దేవుడు? నాయన వీళ్ళు ముగింపు చెప్పకుండా ఉంటేనే మంచిది కనుక నాయన నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో జాగ్రత్తగా పనిచేయి నాయన పనిచేయి. ఏమండి, మన కాలగతులన్నీ కూడా దేవుని వశములో పెట్టుకున్నాడు, అందుకే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎవరు ఊపిరి ఎప్పుడు ఆపేయాలి అని. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15 వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15. నా కాల గతులు నీ వశములో ఉన్నవి. ఆయన కంట్రోల్.
కనుక మన కాలం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. కనుక ఇవ్వబడిన కాలములో ఎంత పనుల విషయంలో శ్రద్ధ కలిగి బ్రతకాలి, అలర్ట్గా ఉండాలి. చెప్పండి, లేదంటే అదిగో అలాగే తయారవుతాం మనం అంతా కూడా. అందుకే ఒక ఉదాహరణ చెప్పాడండి. పాత నిబంధన కాలంలో హిజ్కియా దగ్గరికి వచ్చాడు. నాయనా హిజ్కియా, నీ టైం అయిపోయింది, బట్టలు సర్దుకో. అంటే ఎక్కడికి? ప్రయాణానికి కాదండి. నీ ఇంటిని చక్కబెట్టుకో, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను అని ప్రవక్త ద్వారా కబురు పెట్టాడండి. ఏమండి? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడుకు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు, గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని మన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు వెంటనే గోడపట్ట తిప్పేసుకున్నాడు. ఎందుకంటే డెత్ డే తెలిసిపోయింది కదండి, టైం తెలిసిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. బాధ వచ్చేసిందటండి పాపం హిజ్కియాకి. బాధ వచ్చి గోడ పక్క తిరిగాడట, కన్నీళ్లు పెట్టుకున్నాడట, ఓ దేవుడిని అడిగేస్తున్నాడట. అమ్మో, నాకు ఇప్పుడు వెంటనే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, చచ్చిపోవడం ఇష్టం లేదండి. ఏమండి, కన్నీళ్లు రాగానే కరిగిపోయే కరుణామూర్తి అండి మన తండ్రి. పాపం ఇంకా ప్రవక్త ఈ మాట చెప్పి ద్వారం కూడా దాటలేదటండి. 4వ వచనంలో, యెషయా నడిమిశాలలో నుంచి అవతలకి ఇంకా వెళ్ళక మునుపే మరలా వెంటనే, ఎంత క్విక్ నిర్ణయం చూసారా, ఎంత క్విక్ నిర్ణయం దేవుడిది. కాలం మార్చేశాడు. ఇది జాగ్రత్తగా వినండి. హిజ్కియాకి ఎండింగ్ డేట్ ఇచ్చేశాడు. ఎందుకంటే కాలం దేవుని వశం కదా. నువ్వు అయిపోవాలి, ఇంకా నీ టైం అయిపోయింది, ఇక ఈ సంవత్సరంతో నీకు ముగింపు. వచ్చే 7 లేదు, లేదా వచ్చే నెల నీకు లేదు, లేదా వచ్చే వారం నీకు లేదు. వెంటనే ఏడుపు ప్రారంభించాడు, గోడ తట్టను తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే యెహోవాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ఏమండి, నీవు తిరిగి 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనికి ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదని. జబ్బు వచ్చింది కదా, జబ్బు ఇచ్చిన వాడిని నేనే. ఎందుకంటే ఏదో విధంగా నిన్ను చంపేయాలిగా. ఏమండి, రోగం ఎందుకు వస్తుంది? ప్రతి న్యాచురల్ డెత్ రోగం వల్లనే చచ్చిపోతారండి మనిషి. ఏదో ఒక అవయవం లోపించడం వల్లనే చచ్చిపోతారండి మనిషి. ఏదో ఒక అవయవం పని చేయకపోవటం వల్లనే చచ్చిపోతారండి. అదే అంటున్నాడు, నీవు ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు దేవుడు అయిన యెహోవా మందిరంలోకి ఎక్కిపోయేదవు. 3 daysలో నీకు స్వస్థత చెప్పేశాడు. ఇంకా 15 years ఇచ్చారటండి, 15 సంవత్సరాలు ఆయుష్. కాలాన్ని 15 years పెంచేశారటండి. అంటే 2000 చచ్చిపోవలసిన వ్యక్తి 2015 వరకు చావడంకా. కాలవశుడు. కన్నీళ్లు విడుచుట చూచి వెంటనే కాలాన్ని పొడిగించేశాడట. ఏమండి, మరి దేవుడు ఎందుకు ముందు తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు? కారణంగా తీసుకెళ్ళిపోవాలనుకున్నాడా? కాలములు దేవుని చేతిలో ఉన్నాయి గనుక ఏ కాలంలో ఏవి సంభవించబోతుందో అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే కాలంలో 3 విషయాలు ఉంటాయి. ఏంటవి? 1 భూతకాలము, 2 వర్తమాన కాలము, 3 భవిష్యత్తు కాలము. ఈ 3 ఉంటాయండి టైంలో 3 ఉంటాయి. అది పాస్ట్, తర్వాత ప్రెజెంట్, తర్వాత ఫ్యూచర్. ఈ 3. మరి దేవుడు ఎందులో ఉన్నాడు? కాలంలో లేడు. కానీ అన్నిటినీ తెలిసినవాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలములను ఎరిగినవాడు అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అండి. ఆల్ఫయు ఒమేగయు వర్తమాన భూత, అంటే అల్ఫా అంటే ఆరంభం, ఒమేగా ముగింపు. అంటే కాలానికి, నాకు కాదు, కాలానికి ప్రారంభకుడును కాలానికి ముగింపు అయిన నేను వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు సెలవిచ్చుచున్నాడు. కాలాన్ని సృజించిన వాడును నేను, కాలమంతటిని నా వశపరుచుకున్నవాడును నేను, ఎవరికి ఎన్ని కాలం ఎంత కాలం ఇవ్వాలో నిర్ణయించిన వాడును నేను. మరి ఎందుకు హిజ్కియాకి చంపేయాలనుకున్నాడు? టైం అయిపోయింది, అంతే ఇచ్చాడు.
కానీ హిజ్కియా టైం అడిగాడు, ఇచ్చాడు. సమయం అడిగాడు, ఇచ్చాడు. మరి మీరు కూడా చాలామంది టైం అడుగుతున్నారు కదండి. జైశాలి తండ్రి గారి కోసం టైం అడుగుతుంటారు, అలాగే మీకోసం కూడా మీరు టైం అడుగుతుంటారు. అలాగే సడన్గా గుండెలో కడుక్కుమంటుంది అనుకోండి, 5 నిమిషాలను కడుక్కుమని తగ్గట్లేదు అనుకోండి, తండ్రి నన్ను చంపేకి తండ్రి, తండ్రి నన్ను చంపేకి తండ్రి, నన్ను బతికించి తండ్రి, బతికించి తండ్రి, మీరు అడుగుతారు. కొంతమందికి అయితే కన్నీళ్ళు వచ్చేస్తుంటే, అమ్మ చచ్చిపోతానేమో, ఒరే పిల్లండి, అమ్మని ఎక్కడ ఉంది పిల్లండి, నాన్న ఎక్కడ ఉన్నాడు పిల్లండి. ఏమండి, మరణం అనేసరికి భయం కదా మనకి. అందుకే వెంటనే ముందు మనం దేవుడికి ప్రార్థన చేసేస్తాం, తండ్రి నన్ను తీసుకెళ్ళిపోకు తండ్రి, ఇంకా నాకు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. లేదా భక్తులుగా ఉంటే మనమేం ప్రార్థన చేస్తాం, కళాశాలకి ఇప్పుడు ఈ మధ్యనే నాకు అఫిలియేషన్ ఇచ్చారు ప్రభు, అప్పుడే తీసుకెళ్ళిపోతే అలా ఎన్ని ప్రసంగాలు చేయాలి, ఎంతమంది పిల్లలతో పరీక్షలు రాయించాలి ప్రభు, ఒక్కసారి కన్సిడర్ చేయి తండ్రి. ఏమండి, ఇంకా మనకు వచ్చిన విధానంలో దేవుణ్ణి బ్రతిమాలటమే కదండి అడుగుతాం మనం, నన్ను ఉంచే తండ్రి, నన్ను ఉంచే తండ్రి. అంతా హిజ్కియాక తమ్ముళ్ళు చెల్లెలు మనమంతా కూడా. ఏమండి, కనుక హిజ్కియా అడిగాడు, అడిగిన వెంటనే ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో ఉండును. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి ఏమొచ్చేసిందండి? ఆల్రెడీ 15 సంవత్సరాలు ఇచ్చాడు కదా, ఇంకా నన్ను ఎవడు చంపుతాడు? ఏమండి, చిన్నప్పుడు మనం చదువుకున్న హిందూ పాఠాల్లో మాకు నేర్పించిన శిశుపాలుడికి 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు క్షమాపణ ఇచ్చాడట. ఒరే 100వ తప్పు ఆడినంత వరకు నేను విష్ణు చక్రాన్ని వదలను రానికి. ఏమండి, కనుక ఆడు 2 చదివినా, 5 చేసినా, 10 చేసినా, 50 చేసినా చావడు. అలా హిజ్కియా కూడా ఏమొచ్చేసింది, నన్నెవడు చంపేది, ఎవడు బబులోనుడైతే ఏంటి, మాదీయుడైతే ఏంటి, పారసీకుడైతే ఏంటి, ఏ శత్రువు నా మీదకి వస్తే ఏంటి, 15 years గ్యారంటీ, నా లైఫ్ డోకా లేదు. ఎందుకంటే యెహోవా సెలవిచ్చిన మాట అది ఎవడు రద్దుపరచగలడు? ఆయన నోటి నుంచి ఒకసారి మాట వచ్చిందంటే అది నిష్ఫలముగా ఉండదు, దాని కాదనే సత్తా ఎవడికి లేదు. మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందుకు అతని మీదికి యోధా యెరూషలేము వారి మీదికి కోపము రాగా వచ్చేసిందటండి. కోపం అంటే హిజ్కియాకి కాలాన్ని ఇచ్చినందుకు నీ మీద కోపాన్ని రప్పించుకుంటావా? ఎంత తప్పు చేస్తున్నావు? కాలాన్ని అడిగావు, బ్రతిమాలావు, దేవుడు నీకు ఇచ్చాడు, ఇచ్చినందుకు మనస్సును మరలా గర్వించావు, గర్వించి మరలా ప్రజలందరి మీదకి దేవుని ఉగ్రతను తెచ్చావు. ఏం తప్పు చేశావు? ఏం తప్పు చేశావండి? కోపం వచ్చేసిందట. యెషయా గ్రంథం ప్రవక్త రాస్తున్నాడు 39వ అధ్యాయం 39వ అధ్యాయం మొదటి నుంచి అండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాడు చూడండి. ఆ కాలమందు బబులోను రాజుకు ఏమండి బలదాను కుమారుడైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకగా తన యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చి మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగ చేయక తన పదార్థములు గల కొట్లను, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించాను. ఎంత తప్పు చేశాడండి? హిజ్కియాకి టైం ఇవ్వటం వలన 15 సంవత్సరాల కాలాన్ని పొడిగించటం వలన ఎవడో శత్రువు వచ్చి ఏమండి ఏదో నీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన వాడితో సంధి చేసేసుకుని నువ్వు వెళ్ళిపోతావా వాడి దగ్గరికి? వాడిని ఇంటికి పిలిచేస్తావా? వాడు శత్రువురా. నీకు జ్ఞానం లేదా? దానివల్ల నువ్వు ఎంత అనర్థాన్ని కొని తెచ్చావంటే చూడండి, కింద చెబుతున్నాడు 3వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చిన ఆ మనుష్యులు ఏమనిరి, నువ్వు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా హిజ్కియా బబులోను దూర దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. ఏదో పెద్ద బాబిలోనియన్ నుంచి వచ్చారంటే గొప్ప. నా దేశానికి అమెరికా నుంచి వచ్చారండి, మా ఇంటికంటే గొప్ప కదండి. ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి, మన ఇండియా కంటే గొప్ప. అలా గొప్పగా ఫీల్ అయిపోయాడు హిజ్కియా. 4వ వచనం. నీ ఇంటి వారేమి చూచిరని అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగ చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను. అంతా చూపించేసాను, మొత్తం విప్పేసి
అంతా చూపించేశారటండి. 5వ వచనం, అంతటా ఏషియా హిజ్కియాతో ఇలాగని నా చెబుతున్నాడు. చెప్పండి ఇప్పుడు చూడండి ఏం చెబుతున్నాడు. యెహోవా సెలవిచ్చు మాట విను, రాబో దినములలో ఏమీయు మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిని దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత పని చేశావయ్యా! నీకు కాలాన్ని ఇచ్చినందుకు, కాలాన్ని పొడిగించినందుకు, కాలాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞాని వలె కాకుండా అజ్ఞానిగా మారి ఎవడో శత్రు దేశంలో ఉన్న రాజుకి నీ సంపదలన్నీ చూపించావా? ఇక నీకేది మిగలదు, చిల్లి గవ్వ కూడా. శత్రువులు నీ రాజ్యం మీద దండెత్తి నిన్ను ఈడ్చుకుపోతారు. 7వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. ఏం చేస్తారట? నపుంసకులుగా. నీ గర్భాన్న పుట్టిన వీరావేశంతో నిండిన రాజపుత్రులైన రాజకుమారులందరినీ కూడా ఏమండి నపుంసకులుగా మార్చేస్తాడా? ఎందుకు జరిగింది చెప్పండి ఈ కీడు? ఈ కీడు ఎందుకు జరిగింది మీరు చెప్పండి. ఆ రోజే హిజ్కియా చచ్చిపోయి ఉంటే, బతిమాలకుండా ఉంటే కాలం ఎలా మారుండేదో, ఎటువంటి సందర్భాలు మారేవో, నిజంగా ఇశ్రాయేలుకి ఏ మంచి జరిగేదో. కానీ ఒక తప్పుడు కోరిక, కాలాన్ని పొడిగించినందుకు, కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు భవిష్యత్తు తరాలకు ఎంత నష్టాన్ని వాటిల్లింది, ఎంత నష్టాన్ని కూర్చాడండి. ఏరా, నిన్ను బతికించినందుకు మాకెంత కీడా? నీ గర్భాన పుట్టిన పిల్లలు నపుంసకులుగా మారిపోతారా? మనమంతా బానిసలుగా ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతే దిక్కులేని వాళ్ళుగా, అభాగ్యులుగా, బానిసలుగా బ్రతకాల. అవును, కాలము దేవుని వశం. కాలములో దాగి ఉన్న రహస్యం. ఏంట రహస్యం? అందుకే జాగ్రత్త. టైం టైం టైం. కాలం చాలా విలువైనది, ముఖ్యమైనది. కాలంలో మీరు తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం, జాగ్రత్తగా వినండి, కాలములో మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం అది మీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తు తరాలకు శాపంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. కనుక సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. చాలా మంది ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసేసుకుంటుంటారు. ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంత తలపోటు. మీ అందరికీ తెలిసిన ఒక నిజాన్ని జ్ఞాపకం చేయమంటారా? శారా, దేవుడు వచ్చాడు, చెప్పాడు, అమ్మా నీ గర్భాన్ని తెరుస్తాను తల్లి, నీకు వారసనిస్తానమ్మా, చెప్పు. మీ ఆవిడతో నవ్వుతుంది, ముసలిది నా మాట నమ్మటం లేదు. శారాకు చెప్పు. అబ్రాహాము వెళ్ళాడు, చెప్పాడు. ఈలోపు ఎందుకమ్మా నీకు కంగారు? నీ ఇంటిలో పనిచేసి హాగర్ను పిలిచావు, భర్తనేమో వెళ్ళిపోదాంతో అనే అవకాశం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసావు. పాపం అబ్రహాం గారు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆయన ప్రొసీడ్ అయిపోయాడు. ఏమండి, ఎవరు పుట్టేశారు? వాగ్దాన పుత్రుడు పుట్టక ముందే పుట్టాడండి ఒక అడవిగాడిదా. ఎవడవాడు? ఇష్మాయేలు పుట్టాడు. నిజంగా ఆ రోజు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం, దేవుడిచ్చిన మాటను నమ్మకుండా తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఈ రోజు చెప్పండి, ఈ రోజు ప్రపంచంలో ఈ ఉగ్రవాదం ఎందుకు పుట్టింది? అది మీకు తెలియనిది కాదు. ఆ రోజు ఇష్మాయేలే లేకపోతే ఎక్కడుంది చెప్పండి ఉగ్రవాదం? ఈ రోజు ఇష్మాయేలు సంతతి నుంచే కదండి ఈ తీవ్రవాదులు, ఆత్మాహుతి దళాలు నరులను నిర్దాక్షిణ్యంగా ఓచకొత కోసేవాళ్ళు, తలలను నరికేవారు, నడి రోడ్డున పీకలు తెగ నరికేవారు, రక్తాన్ని ఏరులై పారించేవాళ్ళు. వీళ్ళంతా అడవిగాడిదకు పుట్టిన వాళ్ళు కారా? కాలంలో తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం, ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం తప్పుడు నిర్ణయం. ఎవరిని? శారా తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయం, ఆ 2000 ఈ 2000 కలిపి 4024 సంవత్సరాలైనా ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని దుష్టత్వం వీడిపోలేదు. అది కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు, వాళ్లతో పాటు
వాళ్ళతో పాటు ప్రపంచానికి పడిందండి శిక్ష. హిజ్కియా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఏమండి కీడును దేవుడు చూశాడు. నాయనా, నువ్వు బతుకుంటే నీ బలమంతటిని చూపిస్తావురా, నీ ఆయుధశాలంతా చూపిస్తావురా, నీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పేస్తావురా, దానివల్ల ప్రజల మీదకి కీడు వస్తుందిరా, పద వెళ్ళిపోదాం, నేను రాను. ఏమిటి, నిజంగా దేవుడు ఆ రోజే వచ్చి చెప్పి తీసుకెళ్ళిపోతే నిజంగా తరువాత ఇశ్రాయేలు వారికి సంభవించిన భయంకరమైన నరమేధం సంభవింపకుండా ఉండేది. అంటే దేవుడు కాలాన్ని మార్చేస్తాడు. కాలం ఆయన చేతిలో ఉంది. ఆ కాలాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఆ కాలాన్ని సరిగా సద్వినియోగం చేస్తే నీకు మంచి ప్రాప్తిస్తుంది. నువ్వు ఆ కాలాన్ని దుర్వినియోగపరిస్తే నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి, అందరికీ కీడు వ్యాపించే పరిస్థితులు కాలములో చోటు చేసుకున్నాయి. ఇవి మానవుని కాలమానములో దాగి ఉన్న దేవుని రహస్యాలు, మనుష్యుల కాలమానంలో దాగి ఉన్న నిజాలండి. బైబిల్ చరిత్రలో దేవుడు రాయించిన నిత్య సత్యాలు అన్నీ ఏమండి లైఫ్ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాడండి. ఎవరికి? హిజ్కియాకి లైఫ్ టైం ఎక్స్టెన్షన్. దానికి ఇశ్రాయేలుకి వచ్చిందండి టెన్షన్, బాధ, కష్టం, కన్నీళ్ళు. ఎంత దోషం ఇశ్రాయేలు మీదకి వచ్చింది. కనుక కాలాన్ని మార్చేవాడు దేవుడు. గనుక నీకు ఇవ్వబడిన కాలాన్ని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు తలుచుకుంటే నీ కాలం దుర్దినాలు అనుకుంటున్నావా, చెడ్డకాలం అనుకుంటా కాలం మార్చేస్తాడండి. నువ్వు దేవునికి విధేయురాలుగా ఉంటే నీకు మంచి కాలం. ఎలాంటిదంటారా? అహాబు తెలుసు కదా మీకు. వాడంత దుష్టుడు, దుర్మార్గుడు, ఇశ్రాయేలు రాజు. వాడి భార్య యెజెబెలు ఎంత దుర్మార్గురాలో మీకు తెలుసు కదా. వాడు చేసిన కీడు, ప్రవక్తలకు ఏలియాకి వాడు ఎంత ఇబ్బంది కలిగించాడు, ప్రవక్తలు ఎంత ఇబ్బంది పెట్టాడో మీకు తెలుసు కదా. దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చేసేప్పుడు అహాబు ఇదిగోండి ఇలాగేనండి బాధపడిపోయి దేవుణ్ణి ఏం వేడుకున్నాడట? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం అండి. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచావా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి. ఎవరు ఆపేశారు? కీడుని ఎవరు ఆపేశారు? ఈ కాలంలో రాకుండా ఎవరి కాలంలోనూ కీడు వచ్చేటట్లుగా చేసే శక్తి ఎవరికుంది? ఒక్క కాలవశుడుకు తప్ప, ఒక్క సృష్టికర్త అయిన దేవునికి తప్ప ఇంకెవ్వరికి కాలం మీద అవకాశం, అధికారం లేదు, ఇన్క్లూడింగ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు కూడా కాలం మీద అధికారం లేదండి. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాతే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే ఆ మాట 7వ వచనంలో శిష్యులు అడుగుతున్నారు, ఇశ్రాయేలుకి కాలం ఎప్పుడు ఇస్తావయ్యా, అధికారం ఎప్పుడు ఇస్తావయ్యా అంటే యేసుప్రభు అంటున్నాడు, నన్ను అడుగుతున్నారేంటయ్యా, టైం నా చేతుల్లో లేదయ్యా, టైం నా తండ్రి చేతిలో ఉంది. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. నాకు కూడా ఇవ్వలేదు. నేను తిరిగి లేచానంతే. ముల్లోకాల మీద పవర్ ఇచ్చాడు, నాకు శక్తుల మీద నాకు పవర్ ఇచ్చాడు, కానీ కాలం మీద నాకు పవర్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కాలం దేవుని వశమైతే మీ కాలం చేటు కాలంగానో లేదా మీకు మేలు చేసే కాలంగానో మార్చే అవకాశం ఒక్క దేవుని చేతిలో మాత్రమే ఉంది. అలాంటప్పుడు మీ కాలం మంచిదిగా మారిపోవాలంటే రహస్యాన్ని చెబుతున్నాడు చూడండి. అప్పుడప్పుడు అంటారు, ఏంటోనండి ఈ మధ్య నా టైం అంతా బాగాలేదండి. మన ఇంట్లో కీడు సంభవించినప్పుడు, మన ఇంటిలో కష్టాలు సంభవిస్తున్నప్పుడు, వరుసగా మన ఇంటిలో నష్టాలు సంభవిస్తున్నప్పుడు ఏమంటారు, ఏంటోనండి అంత కీడు కాలం గడుస్తుందండి. క్రైస్తవులుగా మనం కూడా అనుకుంటాం కదా. మీరు నమ్మరండి, 2021 అనుకుంటాను, కరోనా తర్వాత మా కుటుంబంలో ఒకేసారి ఒకే సంవత్సరంలో 2 నెలల గ్యాప్లో 3 చచ్చిపోయారండి. అప్పుడు ఎలా అనుకుంటాం? ఏదో ఒక మరణ వార్త విన్నాం అనుకున్న వెంటనే కొద్ది రోజుల్లో మరలా 2వ మరణ వార్త, మరలా కొద్ది రోజుల్లో మరలా 3వ మరణ వార్త.
ఎలా ఉంటుందండి ఆ షాకింగ్ న్యూస్? ఏది యోబు గారికి పిల్లలు చచ్చిపోయారని చెప్పినట్టు ఉంటుందండి. యోబు గారికి ఆస్తి పోయిందని చెప్పినట్టు ఉంటుందండి. వెంట వెంటనే అప్పుడు యోబు అనుకుంటాడు, ఏంటండి ఈ కీడు కాలం నాకు, ఏంటండి బ్యాడ్ టైం నాకు. అలా బ్యాడ్ టైం నుంచి నేను తప్పించబడాలి అంటే తప్పించేస్తాడు. ఎలా తప్పిస్తాడో అదేనండి రహస్యం. కాలములో దాగి ఉన్న దేవుని రహస్యాలు ఏంటి? ఆ రహస్యం చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 21:29 ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట. అంటే దేవుడు మీ కాలాన్ని సెట్ చేసేయాలి అంటే రహస్యం చెప్తున్నాడు. నేను చెప్తుంది కాదు, ఇది బైబిల్లో దేవుడు రాయించిన కీ టైం. మీకేం రావాలి? వినయం. ఎందుకంటే వినయము గారి పట్లే ఆయన దృష్టి ఉంటుంది. ఎవరి పట్ల దృష్టి ఇస్తారో తెలుసా ఆయన? ఎవరు నా యందు వినయము కలిగి ఉంటారో వారి పట్లే యెహోవా దృష్టిస్తున్నాడు. ఏమండి? యెషయా గ్రంథం గట్టిగా చెప్పండి, 66 చూడండి. యెషయా గ్రంథం 66 అండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో భయపడతాడో వానినే నేను దృష్టిస్తాను. సీక్రెట్, రహస్యం. మీ బ్యాడ్ టైంని గుడ్ టైంగా మార్చుకొని సీక్రెట్ చెప్పేశారండి. ప్రపంచంలో ఎవడికి తెలియదు ఇది. పాపం ఏదేదో మంచి కాలం రావాలని గతంలో చూసారా, ఈ సినిమా వాళ్ళందరూ కూడా వరుసగా చచ్చిపోతున్నారు. టపా 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 చచ్చిపోతుంటే వెంటనే సినీ ఫీల్డ్లందరికీ భయం పుట్టేసి వెంటనే హోమాలు చేసేసుకున్నారండి. ఏంటి? ఆ హోమాలు చేయటం వల్ల రాబోయే కీడు ఏదో ఉందేమో, తర్వాత మేము కూడా క్యూ కట్టి చచ్చిపోతామేమో, అది తప్పించుకుందామని. కానీ తప్పించుకునే కీ ఇదిగోండి బైబిల్లో దేవుడు రాయించాడు. ఏంటది? ఎవడైతే దేన మనస్సు కలిగిన వాడై నాకు భయపడి వణుకుతూ ప్రవర్తిస్తాడో, నా మాట వింటాడో, నా మాట వినాలి, వానిని నేను చూస్తున్నా. అంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చూడాలి అంటే మీలో ఏం కావాలి చెప్పండి? వినయం, నలిగిన హృదయం, దేవుని యందలి భయం. ఉందా మీకు దేవుడు అంటే భయం? ఉందా? మనకెక్కడ దేవుడు అంటే భయం? నిర్లక్ష్యం. దేవుని మాట అంటే నిర్లక్ష్యం, పట్టించుకొని వైనం. ఎన్ని మాటలు చెబుతున్నా, ఎన్నిసార్లు చెబుతున్నా మారలేని పాషాణం మన హృదయం. వద్దర్రా, గొడవలు ఆడుకోకుండా, మనమంతా దేవుని పిల్లలం కదా, ఒకరినొకరు క్షమించుకుందాం అంటే. ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో కాలేజీలు ఉన్నాయండి, ఎన్నో రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయండి. రీసెర్చ్ సెంటర్లు మొదలుకొని కళాశాల వరకు అన్ని గొడవలు. అడగండి, ఉన్నారు అటు ఇటు కుడిపక్క. అడగండి. అతను నన్ను ఈ మాట అన్నాడు, ఒకరి మీద ఒకరికి సహింపు లేకపోవటాలు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ద్వేషాలు, అందరూ వచ్చి కంప్లైంట్. అనియా మా కాలేజీలో గొడవ మీరు తీర్చాలి. ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. అది నాకు చాలా ఇష్టం అర్రా. పిల్లలారా, ఒకరినొకరు సహించుకోండర్రా. మన ప్రభువు సహించాడు కదా, ఒకరినొకరు క్షమించమని చెప్పాడు కదా, క్షమించండి రే అంటే క్షమిస్తారా? మేం కలిసి ఉండం, వేరు కాపురమైనా పెడతాం కానీ వాళ్లతో కలిసి ఉండటం అనేది అసంభవం. గొప్పగా చెప్పారండి మాతోని. నిజం, అవునో కదా అని అడగండి తర్వాత. అంటే ఏమి లోపం? దేవుని యందు భయం లేదు, దేవుని మాటలంటే పట్టింపు లేదు. నిజంగా ఆ మాటలు పట్టింపు ఉంటే దేవుని పట్ల, సరే తప్పు చేసావు కదా, నన్ను అన్నావు కదా అన్యాయంగా, సరే అను, నేను సహిస్తాను, నన్ను ఎన్ని మాటలు అన్నా నేను ఓర్చుకుంటాను అని ఓర్చుకుంటారా? లేదండి, అందరికీ రోషాలు, అందరికీ పౌరుషాలు, అన్ని చోట్ల గొడవలు, అల్లర్లు, ద్వేషాలు. ఇంకెక్కడుంది దేవుని వాక్యం అంటే భయం? ఆయన మాటలు నువ్వు వింటే సహిస్తావు, ప్రేమ కలిగి ఉంటే పాపాలను క్షమిస్తావు, ప్రేమ కలిగి ఉంటే సమస్తాన్ని ఓర్చుకుంటావు,
దీర్ఘశాంతం కలిగి ఉంటావు. నీ దేవుడు నిన్ను సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. నిలబడి ప్రార్థించినప్పుడల్లా నీ సహోదరుని క్షమించు అంటే క్షమించను. ఎంత నిర్మోహమాటంగా చెప్పేస్తాం మనం. ఏమండి మీ ఇద్దరు కలిసిపోండి అంటే సారీ అండి కలవలేము. ఏంటి ఏమొచ్చింది నీలో? అవిధేయత. ఇక నీ కాలం ఎలా మారుతుంది? నీకు మంచి కాలం ఎలా వస్తుంది? రాదు. నీ కాలంలో నీకు మేలు జరగదు. దేవుడు నీ మాట వినడు. కాలాన్ని మార్చే శక్తి దేవుని దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆ దేవుని పాదాల చెంత ఎలా ఉండాలి చెప్పాడు దేవుడు బైబిల్లో. రహస్యాన్ని విప్పు చెప్పేశాడు. అరే నాన్న, నా ఎందు ఆహాబ్ ఎలాంటోడు మీకు తెలిసాడు కదా, నెంబర్ 1 ఏమండి హెన్ పెక్డ్ హస్బెండ్. వీడు ఎలాంటోడు? ఆహాబ్ ఎలాంటోడు? ఎంతసేపు భార్య మాట విని అమాయకుడిని చంపించేశాడు కదండి. ఎవరిని? నాబోతుని చంపేశాడు కదా. నీకు భార్య దైవం రా, ఏమండి కొంగుచాటు భర్త. అలాంటి వాడు, ఇంత బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వాడు ఏమిటి దేవుడు ఇవన్నీ చూడ్డా? కానీ ఆహాబట చదవండి 1 రాజుల గ్రంథం 21-29. కాలవశ్యుడు, కాలంలో జరిపిస్తున్న మార్పులు. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నీకు కనబడిందా? నాకు కనబడింది. నాకు భయపడి అతడి వినయముగా ప్రవర్తించుట చేత శాపమిచ్చేశాను వాడి కుటుంబానికి. కానీ ప్రభా నా కాలంలో రప్పించకయ్యా, ప్లీజ్ ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీద నేను దాన్ని రప్పించుదును. ఎంత మంచోడండి. మరి ఎంత డెలికేట్ స్వభావం కదండి మన తండ్రి. ఎంత భీకరుడో, అంత సున్నితమైనడు మన నాన్న. ఆయన కోపం అట ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రం. ఆయన కృప దీర్ఘశాంతం, అనేక సంవత్సరాలు ఉంటుందటండి ఆయన శాంతం, ఆయన ప్రేమ. అది మన తండ్రి బలహీనత. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19. నీవు పడవేతువు. ఎంత మంచోడండి మన నాన్న. ఇంత గొప్పగా ప్రేమించే ఫాదర్, 1 and only. ప్రపంచంలో ఇంత గొప్ప తండ్రి ఎక్కడా లేడండి. 1 and only హెవెన్లీ ఫాదర్, 1 and only హెవెన్లీ ఫాదర్. అందుకే యేసు అన్నాడు తెలుసా, అరే నాన్న, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి రా, ఒక్కడే మీకు తండ్రి. మా నాన్న ఏంటో నాకు తెలుసు. అతడు పరలోకమందున్నాడు. అతడు ఎంత మంచోడో నాకు తెలుసు. అతడు లేచి అతను కూర్చొని నాకు ఇచ్చేసాడు. అంతటి మంచోడయ్యా. అతని కోపం ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం. అతని బలహీనతలు, బలాన్ని తెలిసిన వాడను నేను. తండ్రిగా ఆయన ప్రేమించండి. అలాంటి తండ్రిని ప్రేమిస్తూ ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీలో ఎంతమంది నిజంగా తండ్రి పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు? ఆ తండ్రిని ప్రేమిస్తే క్షమిస్తారు. ఆ తండ్రిని ప్రేమిస్తే సమాధానం కలిగి ఉంటారు. ఎందుకంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానం. గొడవలొద్దు, అల్లర్లొద్దు, సమాధానంగా ఉండండి, ప్రేమగా ఉండండి, క్షమించండి. నిజంగా యేసు రక్తం పాట, యేసు నేర్పించిన రక్తంలోని పాఠం ఏంటంటే క్షమ. ఏమండి, ఈ పాట చూసిన తర్వాత కూడా ఇంకా మీలో కోపాలు, ద్వేషాలు ఉంటే ఇక ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేడండి. ఆ పాట చూసిన తర్వాత మీ గుండెలు కరిగిపోవాలి. ఆ పాట చూసిన తర్వాత మీ శత్రువులు మీరు క్షమించాలి. అలాంటిది శత్రువులనే క్షమించమని చెప్పిన తండ్రితో మీ తోటి సహోదరుని మీరు క్షమించలేరా? అతడు శత్రువు కాదు కదా, సోదరుడేగా. నీతోటి సోదరుడేగా, సోదరీమణేగా. ఎందుకు క్షమించలేకపోతున్నారు? ఏది తండ్రి మాటను ఎక్కడ మీరు విధేయులుగా చూపించి ఆయన మాట ప్రకారంగా మీరు ప్రవర్తిస్తున్నారు చెప్పండి. చేతుల్లో టైం ఉంది. నువ్వు వినయంగా ప్రవర్తిస్తే చాలు, నీకు మంచి కాలము దాపరించేటట్టు చేస్తాడు ఆయన. నమ్ముతావా? ఏమండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం
29 యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గలవానిని. ఆయన రక్షించును, ఆయన రక్షిస్తున్నాడు. ఏమండి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మంచి మాట, వినయము గలవానిని అంటున్నాడు. చూడండి, 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవంటారా? మనకు అవసరమైన మాటలు దేవుడు రాయించాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలనుకుంటున్నావా? కమాన్, మీరు మంచి డేస్ చూడాలనుకుంటున్నారా? చెప్పడు రహస్యం, కాల రహస్యం, మానవ కాలమానంలో దాగి ఉన్న దేవుని రహస్యం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుక కమాన్ కంట్రోల్. వాళ్ళ మీద కపటపు మాటలు, వీళ్ళ మీద శత్రుత్వపు మాటలు, వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కంప్లైంట్. కొంతమంది ఉన్నారండి, వాట్సాప్లో పెడుతుంటారండి కంప్లైంట్లు. ఏంటి అన్నయ్య వీళ్ళు ఎలాగా, డాడీ వీళ్ళు ఎలాగా, స్టాప్ ఇట్, ఆపేయండి. మీకు మంచి రోజులు ఉండవు, చెప్పేస్తాను, రాసుకోండి. మీకు మంచి రోజులు రావాలి అంటే దేవుడు చెప్పిన ఈ మాటల ప్రకారంగా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలుకకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదికి దాని వెంటాడు. సమాధానాన్ని వెంటాడు. నీ సోదరులతో సమాధానం వెంటాడు, నీ కళాశాలలో ఉన్న వాళ్ళతో సమాధానాన్ని వెంటాడు, నీ అధికారులతో సమాధానాన్ని వెంటాడు. నువ్వు సమాధానాన్ని వెంబడించకపోతే నీకు మంచి దినాలు లేవు, దుర్దినములు, చెడ్డ రోజులు. కాలములో దేవుడు దాగి ఉంచిన రహస్యాలండి ఇవన్నీ మీకోసం. ఆయన మార్చేస్తాడండి. హిజ్కియాను చంపేయాలనుకున్నాడు, డేట్ మార్చేశాడు, డెత్ డేట్ మార్చేశాడు. అహాబు మీదకి చెడు రప్పించాలనుకున్న దాని డేట్ మార్చేశాడు. కాలం కదండి, ఆయన చేతిలో ఉంది ట్విస్ట్. ఎలాగైనా మార్చగలడు. నువ్వు నేను మార్చలేం. మన దగ్గర టైం మిషన్ లేదు, భవిష్యత్తులో రాదు. అవన్నీ బోటకప్ప మాటలు నమ్మకండి. పనికిరాని శాస్త్రవేత్తలు చెప్తున్నారు టైం 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 మిషన్ వస్తుంది, గాడిది గుడ్డు మిషన్ వస్తుంది. ఏమండి, ఏ మిషన్ రాదు. ఎవడు సమయాన్ని స్వాధీనపరుచుకొనలేడు, సమయాన్ని ఎవడు బాగు చేయలేడు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే కాలాన్ని మార్చే ఒకే ఒక శక్తి అతడు మీ తండ్రి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడు అన్నాడు. చూడు, మార్చువాడు. నీకు బ్యాడ్ డేస్ ఉంటే నువ్వు వినయంగా ప్రవర్తిస్తే నీ టైం మార్చేస్తాడు. నువ్వు విధేయత చూపిస్తే నీ బ్యాడ్ టైం తీసేస్తాడు ఆయన. అన్ని గుడ్ టైం. నిజమండి, రహస్యం, దేవుడు చెప్పిన రహస్యం. మీ అందరికీ కాలం ఇవ్వబడింది కాబట్టి మీ అందరి కాలాలను మార్చుకోగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే ఉంది. దేవుడి చేతిలో కాలం ఉంది, కానీ మార్చాలి అంటే మీ ప్రవర్తన మార్చేస్తుంది టైం, మీ విధేయత మార్చేస్తుంది టైం, దేవుని పట్ల మీ భయభక్తులు మార్చేస్తుంది మీ టైం. ఇది బైబిల్లో రాయించిన అక్షర సత్యం. మారదండి, దేవుడు మార్చగలనండి. అందుకు ఏం చేయాలి? నీకు ఇవ్వబడిన కాలములో నువ్వేం చేయాలి? నీ కాలము నెరిగి నీ టైంను వేస్ట్ చెయ్యకుండా ఏం చేయాలి తెలుసా? కమాన్, దేవుడు ఇచ్చిన కాలమానాన్ని సద్వినియోగపరుచుకోండి. మంచిగా దేవుని పనులలో ఉపయోగించుకోండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకంటే కాలంలో నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడండి. అందుకే రాశాను కాలం కోసం పాట. 1000 ఏండ్లు ఒక క్షణమైనా ఆయనకి గడిచిపోతుంది. ప్రేమించిన వాళ్ళైతే అది క్షణం, కానీ రాని వారైతే ఇది ఒక యుగం. దేవుని కాలమానం, దేవుడు కాలమానం లేకపోయినా ఆయన కాలమానం మనుషులకు ఇచ్చాడు కనుక ఈ కాలమానంలో నువ్వు రాకపోతే, నువ్వు ఆయన పట్ల అవిధేయుడుగా ఉంటే
ఎంత తప్పించిపోతున్నాడో. అది ప్రేమికుల పాట కాదండి. నేను రాసిన పాట దేవుడు అన్న పదం లేకపోతే లవర్స్ పాట లాగా ఉంటుంది. అది ఇద్దరు డ్యూయట్ సాంగ్ లాగా ఉంది, ఒక ప్రేసి ప్రియుడి మధ్య పాటలా ఉంది. కాదు, నిన్ను అమితంగా ప్రేమించి ఒక ప్రియుడు నీ కోసం రాసిన పాట. నిన్ను ప్రేయసిగా అనుకొని నీ పరలోకపు తండ్రి నీ మీద అమితమైన ప్రేమ పెంచుకొని రాసిన పాట అండి అది. చూద్దామా ఒకసారి? కమాన్, ప్లే ద సాంగ్, ప్లే ద సాంగ్, లైట్స్ ఆఫ్. అర్థం వినండి, పాటలోని భావం, చరణాలు. యుగమైన గడిచి ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. దూరమైతే క్షణమైనా హరించే యుగమేగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు. ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం? బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం? ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం? బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం? క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు. మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు. మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. 1000 ఏండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. దేశ దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు. ముల్లోకాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా? విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు? ఇదే నిజం, అదే కదా దేవుని కాల రహస్యం. మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో. తన దృష్టికి నీ ఆయుష్కాలం వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. ప్రేమ విఫలమైతే బాధెలా ఉంటుందో నీకు తెలుసు. యుగ యుగాలుగా తండ్రి పడే ఆవేదనెంతో తెలుసా? రక్తబంధమే తెలియని నీకు ఆత్మబంధమేం తెలుసు? అదే నిజం, ఇదే కదా దేవుని కాల రహస్యం. నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే.
నీవు రాని లోటైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే. 1000 ఏండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడును. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులొకటి వల్ల ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే. అదృష్టం ఏంటి? అదృష్టం నీ బ్రతుకును మార్చుకొని దేవుని యందు భయభక్తులు కలగటమేనండి అదృష్టం. దేవుని మాటలు విని వాటి ప్రకారంగా మీరు చేయటమే మీ అదృష్టం. అదృష్టం కోసం తాళ్ళు కట్టుకోవడం, అదృష్టం కోసం ఏవేవో చేయటం, వేటి వల్ల అదృష్టము రాదు. పిచ్చోడు పాపం ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు కట్టేసుకున్నారు. ఏమండి? తాళ్ళు కట్టుకుంటే రాదయ్య అదృష్టం. అదృష్టవశము చేతనే అని రెండో మాట ఇంకోటి చెప్పాడు. కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది. కాలవశం. మంచి రోజులు కావాలా మీకు? మీ కుటుంబానికి మంచి రోజులు కావాలా? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు. చేపల బాధాకరమైన వల ముందు చిక్కబడుటనట్లు, పిట్టల వలలో పట్టబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కు కొనబడుదురు. అశుభకాలం. అశుభకాలం కాకుండా శుభకాలం నీకు రావాలి అనుకుంటున్నావా? అయితే కాలవశుడు దేవుడు. ఆయన ఎదుట వినయంగా విధేయత కలిగి నటించకు. నిజంగా భయపడ్డావు అంటే ఓ అని ఊరికనే యాక్టింగ్ చేయొద్దు. నీ యాక్టింగ్ తెలిసిపోద్ది ఆయనకి. నటనకు దేవుడు పడడు. నిజముగా నువ్వు హృదయమునందు భయపడుతున్నావా అది చూస్తాడు దేవుడు. అది నిజంగా నీ హృదయములో ఉంటే కాలం నీ వశం. ఇది దేవుని కాలం కాదు, మానవ కాలంలో దాగి ఉన్న దేవుని రహస్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, కాలం ఎంత విలువైనదో కాలవశులైన మీకు తెలుసు. ఇదిగో ఈ పిల్లలుగా మేమందరము ఈరోజు తెలుసుకున్నాం. ఆ కాలం విలువను గ్రహించిన మేము అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె మెలగగలుగుటకు మందరి మనోనేత్రాలు వెలిగించండి. మందరి రాక, ఇదిగో మందరి సహవాసం ఈ 5 దినములు నిష్ప్రయోజనం కాకుండా తండ్రిగా మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండగలుగుటకు మీ కృప మా అందరి పట్ల, మా కుటుంబాల పట్ల విస్తరింప చేయవలసిందిగా మీ పాదాల చెంత బ్రతిమాలుకుంటూ మా అపరాధములను క్షమించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.